ఆయన అస్సలు తగ్గడం లేదు. వేదిక ఏదైనా సందర్భం మరేదైనా ప్రతి నిమిషం తన మంత్రి పదవి చుట్టే రాజకీయం తిప్పుతున్నారు. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా ఇచ్చి పడేస్తున్నారు. రోజు రోజుకు రాజగోపాల్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోందా? ఆయనకు మంత్రి పదవి దక్కడం కష్టమేనా? పదవి రాదని తెలిసే ఎక్కడికైతే గాడికాయే అంటున్నారా? అన్నతో లింకు పెట్టి తమ్ముడికి చెక్ పెట్టిందెవరు? రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి అవకాశం లేనట్లేనా? అన్నకు బెర్తిచ్చామని తమ్ముడికి షాక్ ఇచ్చిందెవరు? అమాత్య యోగం దక్కలేదని తెలిసే గరం గరం అవుతున్నారా? పట్టి కామెంట్స్ కు థ్యాంక్స్ చెప్తూ రేవంత్ పై గురి. తన అన్నతో లింకు పెట్టడంపై రాజగోపాల్ రెడ్డి ఫైర్. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అల్టిమేట్ డ్రీమ్ మంత్రి కావడం. ఆ మంత్రి పదవి కోసమే ఎన్ని ప్రయత్నాలు చేసినా వర్కౌట్ కావడం లేదు. స్వయంగా పార్టీ అధిష్టానం హామీ ఇచ్చినా అమాత్యయోగం దక్కకపోవడంతో ఫుల్ లోడ్ ఫైర్ మీదున్నట్టున్నారు ఆయన. రెండో విడత మంత్రివర్గ విస్తరణలో రాజగోపాల్ కు ఛాన్స్ ఉంటుందని అంతా భావించారు. కానీ ఈక్వేషన్స్ వర్కౌట్ కాలేదు. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కలేదు. మిగతా 3 బెర్తుల్లోనూ ఆయనకు అవకాశం లేనట్లేనన్న టాక్ వినిపిస్తోంది. దాంతో ఆయన ఫ్రస్ట్రేషన్ పీక్ లెవెల్ కు చేరుకుందట. ఓ ముఖ్య నేతనే తనకు అమాత్య యోగం దక్కకుండా అడ్డుపడుతున్నారని గురి ఎక్కుపెడుతున్నారు రాజగోపాల్ రెడ్డి. ప్రభుత్వం వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఏర్పాటులోనే పదవి కోసం గట్టి ప్రయత్నాలు చేశారాయన. తన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆల్రెడీ మంత్రి రేసులో ఉండడంతో రాజగోపాల్ రెడ్డికి ఛాన్స్ దక్కలేదు. ఆ తర్వాత 3 బెర్తులు ఫిలప్ చేసినప్పుడు రాజగోపాల్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపించింది. అందుకు కారణం ఎన్నికలకు ముందు ఆయనను పార్టీ చేర్చుకున్నప్పుడు రాష్ట్ర నేతలు ఇచ్చిన హామీ ఒకటైతే, ఆ తర్వాత లోక్సభ ఎన్నికల్లో భువనగిరి ఎంపీని గెలిపిస్తే క్యాబినెట్లోకి తీసుకుంటామని అధిష్టానమే హామీ ఇచ్చింది అంటున్నారు రాజగోపాల్ రెడ్డి. ఈ ఈక్వేషన్స్ నేపథ్యంలో మొన్నటి విస్తరణలో రాజగోపాల్ రెడ్డికి బెర్త్ పక్కా అనుకున్నారు. అయితే ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి పదవులు ఇవ్వడం కుదరదని అధిష్టానం స్పష్టం చేసిందట. రాజగోపాల్ రెడ్డిని క్యాబినెట్లోకి తీసుకోవాలి అంటే వెంకట్రెడ్డికి ఉద్వాసన పలకాల్సిందే అని స్పష్టం చేసిందట హైకమాండ్. ఇద్దరు అన్నదమ్ముల్లో ఎవరు క్యాబినెట్లో ఉండాలో మీ చాయిస్ అంటూ అధిష్టానం సీఎం రేవంత్ ను అడిగితే సీఎం మాత్రం వెంకట్రెడ్డికి ఓటేశారట. రాజగోపాల్కు నో చెప్పారట. రాజగోపాల్ విషయంలో సీఎంకు కొన్ని అభ్యంతరాలున్నాయట. ఒకవేళ మంత్రిగా ఛాన్స్ ఇస్తే రాజగోపాల్ స్వభావం రీత్యా ఆయన ఎప్పుడు ఎలా మాట్లాడుతారోనన్న భావనలో సీఎం ఉన్నారట. అంతేకాదు తనకు హోంమంత్రి పదవి కావాలని రాజగోపాల్ పట్టుబట్టారు. అదీ కాకుండా ఇతర ఏ శాఖలు ఇచ్చినా సంతృప్తి చెందే రకం కాదు. సీఎంగా శాఖల విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకున్నా మంత్రిగా రాజగోపాల్ ఎలా రియాక్ట్ అవుతారో అని భావించారట రేవంత్. అందుకే వెంకట్రెడ్డికి మద్దతుగా నిలిచారట సీఎం. పోనీ మాటిచ్చాం కాబట్టి రాజగోపాల్ రెడ్డికి బెర్తిద్దామని హైకమాండ్ ఆలోచన చేస్తుంటే సుదర్శన్ రెడ్డిని క్యాబినెట్ రేస్లోకి తెచ్చారట రేవంత్. సీఎం సపోర్ట్తో వెంకట్రెడ్డిని తప్పించలేకపోయారు. ఇక సుదర్శన్ రెడ్డిని కాదని కూడా రాజగోపాల్ రెడ్డికి అమాత్య యోగం దక్కలేదు. పైగా ఇద్దరి పేర్లను పక్కన పెట్టేశారట. ఇదంతా సీఎం రేవంత్ రెడ్డే చేశారు అనేది రాజగోపాల్ రెడ్డి ఆగ్రహానికి కారణమట. డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి హామీ ఇచ్చింది నిజమే అని, అప్పుడు తాను కూడా ఉన్నాను అని చెప్పారు. ఆయన వ్యాఖ్యలకు థ్యాంక్స్ చెప్తూ కొందరు తనకు పదవి రాకుండా అడ్డుకుంటున్నారని రేవంత్ టార్గెట్ గా ఎక్స్ లో ట్వీట్ చేశారు రాజగోపాల్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి పార్టీ అధిష్టానం దగ్గర తనకు మద్దతుగా నిలవకపోవడంతో రాజగోపాల్ రెడ్డి ఆగ్రహంతో రగిలిపోతున్నారట. అందుకే ఛాన్స్ దొరికిన ప్రతిసారి సీఎం రేవంత్ రెడ్డిని ఇరకాటంలో పెట్టేలా ఎక్స్ వేదికగా విమర్శలు ఎక్కుపెడుతున్నారట. ఇప్పుడు అన్నదమ్ములిద్దరిని క్యాబినెట్లోకి తీసుకోవడం కుదరదన్న వాదనపై కూడా సీరియస్ గానే రియాక్ట్ అయ్యారు రాజగోపాల్ రెడ్డి. తనను పార్టీలోకి తీసుకున్నప్పుడు ఇద్దరం అన్నదమ్ములం కాంగ్రెస్ లో ఉన్నామని తెలియదా అని ప్రశ్నించారు. లోక్సభ ఎన్నికలప్పుడు రెండోసారి ప్రామిస్ చేసినప్పుడు తెలియదా తామిద్దరం అన్నదమ్ములం ఉన్నామని అంటూ క్వశ్చన్ చేశారు. ఇద్దరం సమర్థులమే, ఇద్దరం గట్టివాళ్లమే, ఇద్దరికీ మంత్రి పదవులు ఇస్తే తప్పేంటి అంటూ వాయిస్ రేస్ చేస్తున్నారు.
సమీకరణాలు కుదరడం లేదు అంటున్నారు. ఎందుకు కుదరడం లేదు, ఎవరు అడ్డుకుంటున్నారంటూ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. 9 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం జిల్లాకు 3 మంత్రి పదవులు ఇచ్చారు. 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న నల్గొండ జిల్లాకు 3 మంత్రులు ఉంటే తప్ప అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే మాటిచ్చి తప్పారని దేనికైనా రెడీ అంటున్న రాజగోపాల్ రెడ్డి ఏ టైంలో ఏం బాంబు పేలుస్తారోనన్న ఉత్కంఠ మాత్రం కంటిన్యూ అవుతోంది.